ఆ సమయానికి ఇంట్లో లేకపోతే పింఛన్ నిలిచిపోయినట్టే. మలి విడతలో ఇతర రోగులు, దివ్యాంగులకు ఆసుపత్రుల్లో పరీక్షలు, నిర్ణీత తేదీలో పరీక్షలకు హాజరు కాబట్టి అనర్హత వేయటే. ప్రభుత్వ మార్గదర్శకాలు జారీ. కూటమి ప్రభుత్వం ఏర్పాటు నుంచి పింఛన్లలో కోతలకు రకరకాల ప్రయత్నాలు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కొత్తగా 7 విమానాశ్రయాలు. రాష్ట్రంలో కొత్త ఎయిర్పోర్టుల నిర్మాణంపై సీఎం చంద్రబాబు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రం కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, నాగార్జునసాగర్, తుని, అన్నవరం, ఒంగోలులో కొత్త ఎయిర్పోర్ట్లు ఏర్పాటు చేయనున్నట్టు సీఎం చెప్పారు. శ్రీ సిటీ సెడ్యూలో ఎయిర్ స్ట్రిప్ ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని అధికారులు ఆదేశించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మా ముందు చెప్పులతో నడవద్దు, మా వీధుల్లో తిరగద్దు, ఊర్లోనే ఉండదు, దళితులపై రెచ్చిపోయిన టీడీపీ రౌడీ మొక్కలు, ఎదురు తిరిగినందుకు దాడి, 8 బైకుల దహనం, బాధితులకు అండగా నిలిచిన వైఎస్ఆర్సీపీ నేతలపైన దాడి, కేసులు, వైఎస్ఆర్సీపీ వారి మాపై దాడి చేశారని టీడీపీ రివర్స్ గేర్, కలెక్టర్, ఎస్పీలు మాకు న్యాయం చేయాలంటూ దళిత మహిళల స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. ఏదైతే నగరి నియోజకవర్గంలో జరిగినటువంటి